కోడి కావాలా నాయనా అయితే పట్టుకో. ఎన్ని కోళ్లను పట్టుకుంటే అన్ని కోళ్ళు మీవే. అంటే మీరు ఏం చేస్తారు? మనకు ఎందుకులే అనుకుంటారా లేక పట్టుకుంటారా? అయితే అక్కడి వారు మాత్రం ఏమాత్రం ఆలోచించలేదు. ఆ కోళ్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. దొరికిన కోడిని దొరికినట్టు పట్టుకుపోయారు. పత్తులు ఉన్నాయి, ఇంకా ఒక 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టిపోయేలా ఏందో తెలియదు, కానీ అయితే దొరికేదేదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేళ్ళల్లో. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తల్లి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు పోయి చూసుకోండి. ఈ ఘటన ఎక్కడో కాదు, హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తిలో జరిగింది. సుమారు 800 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్లపై వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, స్థానికులు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కోళ్లను పట్టుకునేందుకు పొలాలు, పత్తి చేనుల వెంట పరుగులు పెట్టారు. దొరికిన కాడికి దొరికినన్ని కోళ్లను పట్టుకొని పోయారు. అయితే కోళ్లను పట్టుకుపోయారు. సరే, ఇప్పుడే అసలు ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. కోళ్లను ఎందుకు వదిలిపెట్టారు అనేది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. కోళ్లకు వైరస్ సోకింది, అందుకే వదిలేశారని కొందరు, మరికొందరు యజమానితో గొడవ జరగడంతో అక్కడ పనిచేసేవారు కోపంలో ఈ కోళ్లను వదిలేశారని కొందరు ప్రచారం ప్రారంభించారు. కానీ ఇంతలోనే చాలా మంది కోళ్లను కోయటం, వండటం, తినడం జరిగిపోయింది. ఇప్పుడు ఇలా చేసిన వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. నిజంగానే కోళ్లకు వైరస్ సోకి ఉంటే ఏంటి పరిస్థితి అనే భయం పట్టుకుందట. ఇప్పుడు ఈ భయాన్ని పెంచేలా పోలీసులు ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని, ఆ రిపోర్ట్లు వచ్చే వరకు ఈ కోళ్లను వండవద్దని సూచించారు పోలీసులు. దీంతో ఇప్పటికే ఓ రౌండ్ చికెన్ కర్రీ తిన్నవారి పరిస్థితి ఏంటన్నది అర్థం కావట్లేదు. మరి కోళ్లకు నిజంగా వైరస్ సోకిందా? అందుకే వదిలేశారా? లేక ఫామ్ యాజమానితో అక్కడ పనిచేసే వారికి గొడవ జరిగిందా? ఈ విషయం తెలియాలంటే మరి కాస్త ఆగాల్సిందే. కోసిన కోళ్లను తీసుకురాలేము, కానీ బతికున్న కోళ్లను మాత్రం కాస్త క్లారిటీ వచ్చే వరకు కొయ్యకుండా ఆగండి. హైవే రోడ్డుపై పొద్దున సుమారు ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ పంట పొలాల్లోకి సుమారు ఒక 1000 కోళ్ళు, నాటుకోళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అది చూసినటువంటి పొద్దున ఉదయం చూసినటువంటి కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రనగర్ మరి ఎలకతుర్తి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడంతో చాలామంది ఇక్కడికి వచ్చి కోళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అందులో నేను కూడా తీసుకెళ్లాను. మరి అది జరిగిన తర్వాతనే స్థానిక ఎస్ఐ కూడా స్పందించి ప్రజలందరినీ కూడా ఈ కోళ్ళు, నాటుకోళ్ళు ఎవరు వదిలిపెట్టారో తెలియదు కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పుడే తినకండి అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎస్ఐ గారు. మరి అదే సందర్భంలో పశు వైద్యాధికారి కూడా ఈ కోళ్లను వరంగల్కి ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ప్రజలు వీటిని తినాలని చెప్పేసి కూడా స్థానిక ఎస్ఐ మరియు పశు వైద్యాధికారి ప్రజలను అప్రమత్తం చేసి వారిని జాగ్రత్తగా ఇళ్ళలో పెట్టుకోండి, కానీ ఇప్పుడు మాత్రం తినకనని చెప్పేసి కూడా ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. దీన్ని బట్టి ప్రజలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే పశు వైద్యాధికారి నిర్ధారణ చేసిన తర్వాతనే తినాలని చెప్పేసి కూడా మేము కూడా అనుకుంటున్నాము. మరి ప్రజలందరూ కూడా ఇదే పాటించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ఉదయం 6:30 గంటలకు అందాదా ఎలకతుర్తి మరియు ఇంద్రనగర్ గ్రామ శివార్నగర్ మధ్య ప్రాంతంలో అల్లి సురేష్ వ్యవసాయ బావి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 800 నుంచి 1000 నాటుకోళ్లను వదిలినారని, వాటిని అటుగా వెళ్తున్నటువంటి ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామాలు వచ్చి పట్టుకొని వెళ్ళినారని తెలిసింది. దీనిపై మేము వెళ్ళి విచారణ చేయగా అక్కడ ఉన్న 2-3 కోళ్లను పట్టుకొని ఎలకతుర్తి వెటర్నరీ డాక్టర్ మేడం గారికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఫర్దర్గా ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ఎందుకు వేసినారు, వాటికి ఏమన్నా వ్యాధి సోకినదా లేదా మంచిగా జనాలు తినచ్చా తినరాదా అనే విషయంలో దాన్ని ల్యాబ్కు పంపడం జరిగింది. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఏం చెప్పలేము. ఎవరు కూడా పట్టుకెళ్ళిన వారు వాటిని తినవద్దని కోరుచున్నాము.